దేని విషయంలో నువ్వు చింత పడద్దు. నీ చింత యావత్తు దేవుని యొక్క రక్షణ పొందుకున్న తర్వాత ఒక బలం ఏంటో తెలుసా, ఒక ధైర్యం ఏంటో తెలుసా, ఒక అండ ఏంటో తెలుసా, ప్రభు అయిన యేసయ్యే. దేవునికి స్తోత్రం. ఆయన పని సమస్తమును జరిగిస్తాడు, ఆయన పని చేయిస్తాడంటే నిన్ను ఏం చేయాలో ఆయనకు తెలుసు, అలా చేయిస్తాడు. ఆ విషయంలో ప్రార్థన చేద్దాం. ఆరోగ్య విషయం అంటావా, ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. దేవుడే ఆ కృపను ఇచ్చునుగాక. మంచిది. ఈ సమయము దేవుడు మనకిచ్చిన సమయము చాలా చక్కటి సమయాన్ని ఇచ్చారు. 23వ తారీఖులో మనం ఉన్నాం, 23లో మనం ఉన్నాం కనుక మన కీర్తనేమో 127. మనవాడు చెప్తున్నారు నాకు 127 అయ్యి మన కీర్తన అని. మంచిది. దేవుడు తన కృప చేత ఒక చక్కటి వాక్య సందేశాన్ని మనము ధ్యానము చేసుకోవడానికి ఇది భాగ్యం ఇచ్చి ఉన్నాడు. 127 కీర్తన, 127 కీర్తన సొలొమోను భక్తుడు రాసిన కీర్తన. సొలొమోను అంటే దావీదు కుమారుడైన సొలొమోను. సొలొమోను గురించి చెప్పాలి అంటే జ్ఞానములో అతని వంటి వారు లేరు, ఇక రారు అనే వాగ్దానం పొందుకున్నటువంటి రీతిని కనబడుతుంది. సొలొమోను భక్తుడికి దేవుడిచ్చిన ఆధిక్యత ఇంత అంతా కాదండి. ఆయన జ్ఞానము కోసమై పక్క దేశాలు, పక్కన్న రాష్ట్రాలు కూడా వచ్చి ఆయన దగ్గర ఆ జ్ఞాన మాటలు వినడానికి వచ్చారు. తన దగ్గరికి అంత జ్ఞాని. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకుంటే ఈ సొలొమోను భక్తుడు ఈ రాసిన 127 కీర్తనలు అంటాడు. దేవునితో పని లేకుండా మనుషులు పడే పాటు ఎంత నిరుపయోగమో ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు లేకుండా అంటే డబ్బు ఉంది కదా, ఆస్తి ఉంది కదా, బలం ఉంది కదా, అధికారం ఉంది కదా, స్థితి ఉంది కదా అనుకొని ఇల్లు కట్టాలనుకుంటే అది వ్యర్థమే అంటారు. ఏదైనా కట్టాలనుకుంటే ఎవరు కావాలంటున్నాడు? దేవుడే కావాలంటాడు. దేవునికి స్తోత్రం. అందరికీ చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాలను తెలియచేస్తూ అంటున్నాడు కదా, మనము అంటే ఒంటరిగా ఏదున్నా నీవు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నము సఫలత అవ్వదు, ప్రభువునే నీ ప్రయాసమునకు ప్రతిఫలం వస్తుంది అనే మాటను మనం చూస్తున్నాము. ఇక్కడ 127 కీర్తనలో దేవుడు ఎలాగున్నాడయ్యా అంటే 1 నుండి 5 వాక్యాలు మనం చదువుకుంటే ఇక్కడ ప్రాముఖ్యముగా మొదటి వచనాన్ని చదువుదాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, ఒకటి మనం చదువుకుంటే ఇల్లు కట్టువానిగా దేవుడున్నాడు. ఇల్లు కట్టువానిగా దేవుడున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇల్లు కట్టడానికి దేవుడున్నాడు, దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఇక్కడ ఇల్లు అనే మాట చూస్తే కుటుంబము లేక సంఘము మొదలైనది. దేవునికి స్తోత్రం. ఇల్లు అక్కడ కనబడింది మన నివాస స్థలము, అది వేరు. ఇంకా మనము మన యొక్క కుటుంబాన్ని కట్టాలయ్యా అంటే ఎవరు కావాలట? దేవుడు కావాలి. బిడ్డలు కట్టాలయ్యా అంటే, ఈ కుటుంబాలు కట్టబడాలయ్యా అంటే దేవుడు కావాలి. సంఘాన్ని కట్టాలయ్యా అంటే దేవుడు కావాలి. దేవుడే కట్టే దేవుడుగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టడానికి శ్రమించేది మనుషులే, కానీ అంతకు ప్రేరణ, సంకల్పము, బలము దేవుని దగ్గర నుండి వస్తాయి. ఇల్లు కట్టాలంటే మనుషుడు ఒక మేస్త్రి కట్టాలి, కానీ దాని ప్రేరేపణ, దాని యొక్క బలము, దాని యొక్క ధనము ఎక్కడి నుండి వస్తుందట? దేవుని దగ్గర నుండే వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక వ్యక్తి గురించి నేను విన్నాను. దాదాపుగా కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు. గృహప్రవేశం చేయడానికి ఆరోగ్యం బాగాలేదు. అందుకోసమే అతనికి డయాలసిస్ పడింది. ఆ యొక్క పడిన దాన్ని బట్టి ఇబ్బంది పడుతూ ఉండి లాస్ట్కి లక్షలు పెట్టి కట్టిన ఇంటిలో గృహప్రవేశం చేయకుండానే మామూలు ఇంటిలోనే అతడు చనిపోయాడు. చాలా బాధకరం. నేను ఇల్లు కట్టుకున్నాను, అందులోకి వెళ్తాను, అందులో నా భార్య, పిల్లలు, మేము సంతోషంగా ఉంటాం అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది, అతడు చూచుచుండగానే అతడు అలాగున చనిపోయిన పరిస్థితి ఉంది.
అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అంటే దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదములు ఎక్కడ నష్టపోవు. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా మనము పని చేస్తే ఆ పనిని దేవుడు ఏం చేస్తాడంటే ఆ సౌభాగ్యవంతముగా ఫలభరితమంతగా దేవుడు అన్నిటినీ చేస్తాడు. ఎప్పుడైతే ఆ దేవుని యొక్క పని చేస్తే శ్రద్ధగా మనం చేస్తామో ఆ ప్రార్థన, అయ్యా నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా బిడ్డలను కట్టు అని అంటావో ఆయనే అన్నిటినీ ఖండిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకుంటే ఈ విషయాలను అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు కట్టువానిగా ఎలాగున్నాడో కొన్ని విషయాలను మనం చదువుకుందాం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను కనుక ఇక్కడ అంటే సమస్తము ఆయన మూలముగా. దేవుడికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు కదా, సమస్తము ఆయన మూలంగా కలుగుతుంది. ఆయనే కలిగిస్తున్నాడు, ఆయనే కట్టిస్తున్నాడు, ఆయనే కృప చూపుతున్నాడు, ఆయనే సమస్తమును సమకూరుస్తున్నాడు అనే సత్యాన్ని ఈ ఉదయకాలమున మీకోసం నా కోసము దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ అంటాడు సమస్తము ఆయన మూలముగా. ఏప్రిల్ రాసిన పత్రికలో 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుంటే, ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ఆయన సమస్తమును కడతాడు. నీ మీద ఒక ఆలోచన, నీకు ఒక మాట చెప్తున్నాడు దేవుడు. ఇదిగో పని ప్రారంభించి కట్టిస్తాడు ఆయన. ఎందుకు తొందరపడతావు? ఎందుకు నీవు మరి బలహీనంగా పడిపోతావు? ఎందుకు నీవు అధైర్యపడతావు? ఎందుకు నీవు మరి టెన్షన్ పడతావు? ఎందుకు నీవు అనేకమైన పరిస్థితుల్లో ఒత్తిడి గురవుతావు? అంటాడు సమస్తములు కట్టువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అయ్యా నీవే కదా కట్టించదని అప్పగించు. నీకున్నదంతా ఆయనకు అప్పగించు. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదిస్తే 5,000 మంది తిన్నారు, 12 గంపలు మిగిలినవి. అంటే నీ దగ్గర ఏముందో అన్ని అప్పగించు. దేవా ఇదిగో ఆశీర్వదించయ్యా, ఇంటి ప్రారంభం నా కుటుంబానికి, నా బిడ్డలకు అని ప్రారంభించు. దేవుడే అన్ని చేసే దేవుడు. సమస్తమును కట్టువాడు ఆయన మూలంగా జరిగింది ఒకటి. ఇక్కడ సమస్తమును కట్టువాడిగా ఉన్నాడు. 3వది యోహాను సువార్తలో 11వ అధ్యాయం 52వ వచనం, యేసు ఆ జనము కోసమును చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును. కనుక చెదిరిన హృదయాలుని అక్కడ ఎలాంటి సందర్భం అంటే చెదిరిపోయారంట హృదయాలు. ఒకసారి హృదయం చెదిరిపోతే మనసు కుంగిపోతా ఉంటాడు, మనిషి ముందుగా పోలేకుండా ఉంటాడు, ముందుగా నడవలేకుండా ఉంటాడు, ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అక్కడ ఎవరయ్యా అంటే లాజరు, మరియా, మార్త. వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళు ఒక చిన్న కుటుంబము. వారు లాజరు చనిపోతే ఆ సందర్భంలో ప్రభు 4వ దినం అక్కడికి వెళ్తే అక్కడ నుండి ఆయన ఏం చేస్తున్నాడు అంటే అక్కడ వారి జీవితాలు ఒక అద్భుతం చేస్తున్నాడు. వారి జీవితాలలో కాదు, ప్రతి వారి జీవితాలలో చెడ్డిన హృదయాలను కట్టే దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ హృదయం చెదురుతుందో ఆ హృదయాన్ని ఆ కుటుంబాన్ని కడతాడు ఆయన. ఇలాగ మనం చూస్తున్నాం. 5వదిగా మనం చూస్తే ఇక్కడ అంటాడు కదా, ఆ భాగంలో మనం చదువుకుంటే కీర్తనలో 147 3వ వాక్యం, 147 3వ వాక్యం, గుండె చెదిరిన వారిని అది ఆయన బాగు చేయవాడు, అది కట్టాలి. కనుక ఇంకంటున్నాడు గుండె చెదిరి ఉంటే ఆ గుండెను చెదిరి వాడిని బాగు చేస్తాడట, వాడిని కడతాడట. ఒకటి కుటుంబాన్ని కడుతున్నాడు, మానవుని జీవితాన్ని, నా జీవితాన్ని కడతాడు. ఒకసారి గుండె చెదిరిపోతుంది. అమ్మో ఈ పనుల, ఈ ప్రయాసమా, ఇంత ఈ సమస్యల, ఈ బాధలో గుండె చెదిరిపోయి పరిస్థితి ఉంటుంది. అయినా కానీ గాయములు కట్టడానికి ప్రభువు ఉన్నాడు. ఆఖరి మాట అంటాడు కదా 147 2వ వచనము కూడా, యెరూషలేమును కట్టువాడు
చెదరిన ఇశ్రాయేలీయులను. అది ఆఖరిది ఏంటో తెలుసా? సంఘాన్ని కట్టేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. నీవు నేను కాదు, నీవు ఉండొచ్చు, నేను ఉండకపోవచ్చు, మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎవరున్నా ఎవరు లేకపోయినా ప్రభు రాకడ వరకు జరిగేది ఏంటో తెలుసా? ఆయన సంఘాన్ని ఆయనే కట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. నేనుంటే సంఘం ఉంటది, నేను లేకపోతే సంఘం ఉండదు. నేనుంటే కుటుంబం ఉంటది, నేను లేకపోతే కుటుంబం ఉండదు. నేను లేకపోతే బిడ్డలు ఉంటారు, నేను లేకపోతే బిడ్డలు ఉండరు అనే మాట ఒట్టిదే. దేవుడే నిలుపుతాడు. దేవునికి స్తోత్ర. అందుకోసం మనము ఆయన ఆధీనములో దేవుడయ్యా ఇక్కడ అంటున్నాడు, ఇల్లు కట్టించే వానిగా దేవుడుంటే, ఎదుగు కుటుంబాన్ని కట్టించే వానిగా దేవుడుంటే, సంఘాన్ని కట్టించే వానిగా దేవుడుంటే, చెదిరిపోయినటువంటి హృదయాలను కట్టేవానిగా దేవుడు ఉంటే, మరి ఆ యొక్క గుండె చెదిరిన వాడిని బాగు చేసే వానిగా దేవుడు ఉంటే దేవుడికి అప్పగించు. ఆయన సమస్తమును కట్టి స్థిరపరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇందులో రెండో మాట మనం చదువుకుంటే, రెండో వాక్యాన్ని చదువుకుందాం. మీరు ఎక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. కనుక ఇక్కడ మనం చదువుకుంటే రెండో వాక్యం చదివింది అంటాడు కదా, యెహోవా పట్టణమును ఆ మాట మనకు కావాలి. ఇక్కడ మనం చదువుకుంటే 127 అంటాడు. రెండవ ఆ యొక్క వాక్యమును మనం చూస్తే ఇక్కడ దేవుడు ఎలాగున్నాడయ్యా అంటే పట్టణమును కాపాడే దేవుడుగా ఉన్నాడు. పట్టణములు ఎందుకు జరుగుతాయి అంటే విధ్వంసం జరిగిపోతాయి. రాత్రికి రాత్రే తెల్లారేసరికి మాకు తెలియదండి, ఆ రాత్రి ఎంత జరిగిందండి మాకు తెలియదండి, నిజంగా అలజడి వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా మాకు తెలియదండి అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక 12 గంటలు గడిచేసరికి, ఆ రాత్రి కొన్ని గంటలు గడిచేసరికి ఇలాగ మనం చూసుకుంటే అంటున్నాడు కదా, పట్టణమును కాపాడేవాడిగా దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏ పట్టణంలో నివాసం చేస్తున్నావు, ఏ గ్రామంలో నివాసం చేస్తున్నావు, ఏ ప్రదేశంలో నివాసం చేస్తున్నావు, ఏ రాష్ట్రంలో నివాసం చేస్తున్నావు, దేవుడు కాపాడుతూ ఉంటాడు. విదేశంలో వెళ్ళిన వాళ్ళు, అమెరికా కానీ విదేశాలు వెళ్ళిన వాళ్ళు అడిగితే చెప్తారు, వాళ్ళ యొక్క ప్రాణము అరచేతిలో పెట్టుకొని జాబ్ చేస్తారని. ఇక్కడ గొడవ వస్తే కర్రలు కానీ, ఇంకా గొడవ వస్తే కడపకెళ్ళే బాంబులు కానీ, ఇంకా గొడవ వస్తే ఏదైనా ఆయుధాలు ఉపయోగిస్తారు. అక్కడ ఓన్లీ పిస్టలే ఉంటుంది, పక్కన కాల్చేస్తారంటే ఇంక రెండో ఆప్షన్ లేదు, ప్రతి ఒక్కడికి ఉంటుంది. కారులో వెళ్తా ఉన్నారు అనుకోండి, ఒకవేళ కారు ఆపన్నాడు అనుకోండి, అక్కడ పోలీసు, అమెరికా పోలీసు ఎమ్మడే చెయ్యి 2 చేతులు పైకెత్తి పెట్టాలి, హ్యాండ్సప్ అవ్వాలి. లేదు కింద ఏదన్నా ఒకవేళ అక్కడ ఏమన్నా కొడుతుంది అనుకోండి, ఒక సీమో ఏదో కొడుతుంది అనుకో, వంగి తన్నావా నిన్ను కాల్ చేసినట్టే. అంటే ఈ వంగి ఏం చెప్తున్నాడు, సిస్టమ్ చెప్తున్నాడు, ముందు నన్ను కాల్చే ముందు వీళ్ళని కాల్ చేయాలని పట్టుకొని కాల్ చేస్తాడంతే. రైట్స్ ఉన్నాయి వాళ్ళకి. మనకన్నా ఇక్కడ మాటకు మాట లేకపోతే ఇంకా అయితే ఏదో కొట్టుకునే కాకండి ఇక ఇంకొక స్థాయిలోకి వెళ్తేనే, కానీ మాటే అక్కడ అట్లా ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, పట్టణమును కాపాడుతాను, తన ప్రజలు ఎక్కడున్నారో కాపాడుతాను. వారు ఎక్కడైతే నివాసం చేస్తున్నారో, ఏ పనులైతే చేస్తున్నారో, ఏ ఉద్యోగం అయితే చేస్తున్నారో, ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో, నేను కాపాడే దేవుడును. దేవుడికి స్తోత్రం. దేవుడు కట్టే దేవుడు ఉన్నాడు. రెండవది ఎట్లయ్యా 181 4 చదువుకుంటే, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే కాపాడుతాడు. ఇది మొదలుగా నిరంతరము నేను రాకపోకలయందు నిజంగా ఈ సంవత్సరం ప్రారంభము నుండి ఇదిగో మరి 11వ నెల 23వ తారీఖు వరకు కాపాడిన దేవుడిగా ఉన్నాడు. ఎన్నో ఇరుకులు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి, ఎన్నో పరిస్థితులు ముందు కాకుండా ఆగిపోయిన పరిస్థితులు వచ్చినాయి. అయినను దేవుడు తన కృప నీకు తోడుగా వచ్చి నడిపించుకుంటూ వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. కాపుదల చేశాడు. నిన్ను, నీ కుటుంబమును, నిన్ను, నీ బిడ్డలను, నీకున్న సమస్తమును కాపాడాడు. కొంచెం అపాయము తప్పిపోయింది, ఎన్నో
శోధనలు తప్పిపోయినాయి, ఎన్నో ఆపదలు తప్పిపోయినాయి, ఎన్నో పరిస్థితులు మారిని దేవుడు కాపాడిన దేవుడుగా ఉన్నాడు. అందుకోసమే ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చదువుకుంటే ఈ భాగంలో అంటాడు, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 28-29 వచనాన్ని చదువుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనుషునికి బోధించచ్చు ఆయనను ప్రకటిస్తున్నాము. అందు నిమిత్తము మీలో కూడా నాలో కూడా మనలోనట ఈ పాట చూడండి, ప్రభులో మనము సంపూర్ణము కావాలని, ప్రభు ఎదుట నిలబడాలని బుద్ధి చెప్తున్నాడట. ఒకసారి వాక్యం చేత హెచ్చరిస్తున్నాడట, ఒకసారి మాట్లాడుతున్నాడట, కొన్ని పరిస్థితుల వల్ల మనకి హెచ్చరికిస్తున్నాడట. ఇవన్నీ చేస్తూ లేదట మీలో నాలో కార్యసిద్ధి కలుగు ఎస్ దేవుడులో కాపుదల. నువ్వు ప్రయాసపడు, ఎంతవరకు అయితే కాపాడబడ్డా అంతవరకు దేవుడు కాపాడుకుంటాడు. నీలో కార్యసిద్ధిని కలుగు చేస్తున్నాడు, నీలో పని జరిగిస్తున్నాడు, ఈ కుటుంబంలో పని జరిగిస్తున్నాడు, అలాగున్న కార్యసిద్ధిని కలుగు చేస్తున్నాడు. అందుకోసమే దేవుడిలో మనము కాపాడబడుతున్నాం. దేవునికి స్తోత్ర. 3వ భాగాన్ని మనం చదువుకుంటే 3-4-5 వాక్యాలు చదువుదాం. 127 కీర్తన 3వ వచనం నుండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో. కనుక ఇక్కడ 3వ భాగం ఏంటయ్యా అంటే సంతానాన్ని, వారసత్వాన్ని ఇచ్చువానిగా దేవుడు ఉన్నాడు. సంతానం, అయ్యా సంతానం లేదయ్యా, నాకు వివాహమైందయ్యా, సంతానం లేదయ్యా, అయ్యా మాకు వారసులు లేదయ్యా, పుట్టినంతా కూడా ఆడపిల్లలే, వారసులు కావాలంటే వారసులు ఎత్తాడు. ఇంకా ఆయన ఇంకేం చేస్తాడంట, ఇక్కడ ఆయన మరి ప్రత్యేకంగా నీకు ఇచ్చేటువంటి వారసత్వాన్ని ఇస్తున్నాడు, స్వాస్యమును ఇస్తున్నాడు. పిల్లలనే స్వాస్యాన్ని దేవుడే ఎత్తాడు. దేవునికి స్తోత్ర. ఇలా ఆడపిల్లలని మగపిల్లలు లేదు, ఎక్కడ చూసినా ఆడపిల్లలు ఉన్నారు, ఏ స్థలంలో ఉన్నారు, ఏ ఉద్యోగంలో, ఏ రంగంలోనైనా వారు కూడా మొదటి స్థానంలోనే ఉంటా ఉన్నారు. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుడు స్వాస్యమునిస్తాడు, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఆ దినాలలో పాత నిబంధన అంటే కాలంలో ఇశ్రాయేలు ప్రతి వ్యక్తికి ఆ దేశములో వారసత్వం ఉంటది, అంటే ఆస్తి ఉంటది, ఒకరి తర్వాత ఒకరు వారసత్వం. ఆ వారసత్వము చాలా ప్రాముఖ్యమైంది. ఆ వారసత్వాన్ని ఇక్కడ అంటే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ కనుక ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళారట? యెహోషువ చెప్పినప్పుడు ఎక్కడ పోయారట? వాళ్ళు దేశమును స్వాధీనపరచుకుంటానికి. అక్కడ ఇంకా స్వాస్యము ఉంది, అక్కడ ఆస్తి ఉంది, అది స్వాధీనపరచుకోవాలి. ఎందుకంటే అక్కడ వారసులు లేదు. అందుకోసం ఏం చేశారట? యెహోషువను పంపించండి అక్కడ ఉన్న వాళ్ళంతా. ఏమన్నాడు? మరలా చదువుతా మాట. పంపించినప్పుడు ఇశ్రాయేలు దేశమును దేవునికి స్తోత్ర. కాబట్టి అలాగున మనము చదువుకుంటున్నాం. వారు అలాగో ఆస్తి విషయంలో దేవుడే ఆ స్వాస్యాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. పిల్లలైనా ఆస్తి అయినా దేవుడిచ్చేదే, దేవుడు ఇస్తాడు. దేవుడు తన పిల్లలకి ఇస్తాడు. పిల్లలకు దేవుడు ఆ కుటుంబమే, పిల్లలే ఒక ఆస్తి. ఆ స్వాస్యము అలాగున ఇచ్చే దేవుడిగా కనబడుతున్నాడు. 3 విషయాలు. ఒకటి ఇల్లు కట్టేవాని గాను, పట్టణాన్ని కాపాడేవాని గాను. 3వది
పిల్లలను వారసత్వాన్ని స్వాస్యంగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. వీటిలో ఇంకొంచెం లోతుగా మనం వెళ్తే ఇక్కడ మనం చదువుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే మొదటి రాసుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకున్నాం. 16వ అధ్యాయము 30వ వచనం. ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా కనుక ఆహాబు పేరు వచ్చింది. ఇక్కడ ఆహాబు గుర్తుపెట్టుకోవాలి. ఈ దినాన మన స్వాస్థ్యము మన దేవుడై ఉన్నాడు, మన ఆస్తి దేవుడై ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలో వారసత్వం పొందుకోవాలి. ఈ లోక వారసత్వం కాదు, దేవునిలో వారసత్వం. ఇక్కడ ఒక వ్యక్తి రాజు కనబడుతున్నాడు, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్నాడు. అనే పేరు ఆహాబు రాజు. ఇతడట దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే చెడుతనం చేశాడట. అతడు చెడుగా ఉన్నాడు, చెడు జీవితం ఉంది. రాజుగానే ఉన్నాడే కానీ, రాజ్యంగా ఉన్నదే కానీ, అధికారం అయితే తీసుకున్నాడే కానీ దేవుని దగ్గర ఎలా నడక తంది చెడు నడక. అయితే కంటిన్యూ. యెరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు కనుక వివాహ విషయంలో కూడా ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే దేవుడి చిత్తములో లేకుండా ఇష్టానుసారంగా వెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు యెజబెలు. మీరు అరుదుగా వింటారు ఈ పేరు యెజబెలు. అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఇక్కడ మనం చదువుకుంటే ఒక గ్రంథంలో రాస్తాడు కదా, యెజబెలు అనే మాట చరిత్రలో ఉన్న చెడ్డ స్త్రీలలో ఒకటంట. యెజబెలు ఎలాంటిది అంటే చరిత్రలో ఉన్న, బైబిల్ చరిత్రలో ఉన్న చెడ్డ స్త్రీలు ఉన్నారు చూసావా, ఆ స్త్రీలలో ఒకటే యెజబెలు మాటే, యెజబెలు పనే. యెజబెలు ఏది చెప్తే జరగాలంటే, యెజబెలే శాసనం, యెజబెలు మాటే. ఇవన్నీ జరిగిస్తున్నాడు యెజబెలు ఉంది. అక్కడ ఎక్కడుంది? ఆహాబు భార్యగా యెజబెలు ఉంది, రాణి. ఆమె అలాగా ఉంది. అలాంటి సందర్భాన్ని చూస్తున్నాం. వీటిలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చదువుకుంటే, ఇందులో మనం చదువుకుంటే ఇక్కడ 21 ఏమని చేసిన పని ఏంటయ్యా అంటే 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1-2 వచనాలు. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ఎవరు చంపించాడట? ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన వ్యక్తులు ఉన్నారు. వారిని అందరినీ చంపించాడట. ఎంతమంది? మొత్తం 450 మందిని. ఏలియా వాళ్ళందరినీ కూడా కర్మేలు పర్వతం దగ్గర ఊత కోసం పంపించాడు. వాళ్ళందరూ చంపించేశాడు. అయితే సంగతి భర్త వెళ్ళి అమ్మా ఎదుగు తన యొక్క రాణి చెప్పుకుంటున్నాడు, తన భర్త వెళ్ళి భార్య చెప్పుకున్నాడు. ఇలాగునా అయితే మరి యెజబెలుతో చెప్తున్నాడు. ఏమనయ్యా అంటే మన యొక్క 450 మంది బయలు ప్రవక్తలందరినీ కూడా మనం పెంచి పోషించే వాళ్ళందరినీ కూడా అతడు చంపించాడు అని చెప్పాడు. అయితే యెజబెలు దూత చక్కగా చదవాలి. దూత చేత ఏలియాకి వర్తమానం చూసారు. వెంటనే అక్కడ ఆహాబు రెస్పాండ్ అవ్వాలి, భర్త కనుక, రాజు కనుక. కానీ ఎవరు రెస్పాండ్ అయ్యారు? రాణి అయిన యెజబెలు రెస్పాండ్ అయ్యింది. రెస్పాండ్ అయ్యి ఒక ఉత్తరం రాసింది, ఒక తాకీదు రాసింది. ఎవరికి? ఏలియాకు. ప్రవక్త అయిన ఏలియాకు, దేవుని ప్రవక్త అయిన ఏలియాకు, దైవజనుడైన ఏలియాకు, దేవుడు పంపించిన ఏలియాకు అలాగున ఒక వర్తమానము రాసింది. ఏమని? రేపు ఈ వేళకు అంటాడు. 24 గంటలు నీ అంతు చూస్తానంటాడు. చూసావా? 24 గంటలు నీ యొక్క అంతు చూసి నీ తేలుతాను చూసి అంటారు. చూసావా? అట్లాగా రేపు ఈ వేళకు అంటే 24 అవర్స్ అవ్వకముందే యెజబెలు ఒక సవాల్ ఇస్తుంది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును 450 మందిని చెప్పినట్లుగా ఇదిగో నీ వారిలో ఒకరిగా నేను చంపకపోతే
దేవుడే నాకు అపాయం చేస్తాడని దేవుని మీదే పెట్టింది. నీ సంతాంతం నేను ఎవరితో? ప్రవక్తతో ఒక సవాలు ఇస్తుంది. అందుకోసమే ఈమె స్త్రీలలో చెడ్డ స్త్రీ అయింది. ఈమె యొక్క గుణము మంచిది కాదు, ఈమె ఆలోచన మంచిది కాదు, ఈమె జీవితం మంచిది కాదు. ఎలాగంటే తన శ్వాసము, తన కుటుంబానికి శ్వాసం ఉందని ఒకరి తర్వాత ఒకరు అలా కూడా శ్వాసాన్ని పొందుకోవాల్సిన ఈమె ఏం చేస్తుందయ్యా అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చేస్తుంది. అందుకోసమే చెడ్డ స్త్రీగా ఉంది. ఇంతటితో మనం చదువుకుంటే అక్కడ మనం చూస్తాము, ఏలియా వెళ్ళాడు, ఏలియా వెళ్ళి ఆ బద్రీ వృక్షం కింద పడుకున్నాడు. అక్కడ పడుకుంటే ఒక రోజు జన ప్రయాణం అంతా వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి పడుకున్నాడు, అరణ్యంలో పడుకుంటే అక్కడ దేవదూత వచ్చింది, లేపింది, నీళ్ళు ఇచ్చింది, మంచి తాగాడు, అక్కడ అప్పం ఇచ్చింది, తిన్నాడు, మళ్ళా పడుకున్నాడు, భోజనం పెట్టింది, మళ్ళా తిన్నాడు. దేవదూత వచ్చిన తర్వాత లేచి వెళ్ళిపోయాడు. ఇక ఎక్కడ దాకా 40 దినాలు ప్రయాణం చేసి ఒక పర్వతం దొరికింది. ఏ పర్వతం అంట? హోరే అనబడిన దేవుని పర్వతం. దేవుని దగ్గర ఉన్నప్పుడు ఏ అపాయం రాదు, ఏ తెగులు రాదు, ఏ శోధన రాదు, ఏ కష్టము రాదు, ఏ ఇబ్బంది జరగదు. దేవుడే కాపాడుతాడు, దేవుడే ఆదరిస్తాడు, దేవుడే కాపాడుతాడు, దేవుడే భద్రపరుస్తాడు. ఏ విషయంలో నష్టము కానివ్వడు. అది ప్రవక్తలు కావచ్చు, అది దైవజనుడు కావచ్చు, అది సంఘానికి కావచ్చు, అది నీవు కావచ్చు, నేను కావచ్చు, ఎవరినైనా కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగూ కాపాడాడు. అక్కడ నుండి తప్పిపోయింది. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఒక సందర్భాన్ని తీసుకొని వస్తున్నాడు దేవుని వాక్యములో. అంటాడు కదా, మనము 21 మొదటి వచనాన్ని చదువుకున్నాం. ఇదే రాసుల గ్రంథం 21. ఈ సంగతులైన తరువాత ఇశ్రాయేలీలలో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని ఇశ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలువనంపించి, నీ ద్రాక్ష తోట నా నగరమున ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్మని దానికి ప్రతిగా దానికంటే మంచి తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయముగా ఇమ్మని దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక సందర్భాన్ని తీసుకున్నాడు. అహాబు రాజుగా ఉండి షోమ్రోనుకు పరిపాలన చేస్తున్న సందర్భంలో తన నగరున తనకున్న కోటకు ప్రక్కనే ఒక తోట ఉందట. అది ద్రాక్ష తోట. ఎవరిది? నాబోతు ఒక ద్రాక్ష తోట ఉందట. అతడు చిన్నవాడు, అతనికి ఏ ఆధారం లేదు, ఏ అండ లేదు. అతడు అంటే ఒక్కొక్కసారి ఒంటరి కుటుంబం అయ్యా, మాకు ఏ అండ లేదయ్యా, మా కుటుంబంలో ఒంటరితనమయ్యా, మాకెవరు లేరయ్యా అంటారు చూసావా. అలాగే నాబోతు కూడా ఒంటరిగా ఉన్నాడు. అతనికి ఎవరు లేరు, ఏ పరిస్థితి లేదు. అలాంటి సందర్భాన్ని చూసినప్పుడు, అలాంటి పరిస్థితులను చూసినప్పుడు అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఆ కన్ను ఎక్కడ పడిందయ్యా అంటే నాబోతు ద్రాక్ష తోట మీద పడింది. అది తోట చక్కగా ఉంది, బాగా చూసుకున్నాడు. తన యొక్క అది తన సంపాదన కాదు, ఎవరిది? పిత్రార్జితం. అది తన తాతలు తన వాళ్ళు ఇచ్చింది. అది జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాడు. అది చాలా ప్రేమతో చూసుకుంటున్నాడు. ఈయన అన్నాడు కదా, నాకు ఇచ్చేయి, నాకు కూర మొక్కలు కావాలి, నాకు ఇచ్చేయి, అక్కడ కూరగాయలు పండించాలి అని అడిగాడు. ఇకపోతే వేరే చోట నీకు ఇస్తాను, లేక అమ్ము, ఎంత కావాలో చెప్పు, ఇస్తానన్నాడు. అప్పుడు ఏమన్నాడు? నేను చదువుదాం. అందుకు నాబోతు నా పిత్రార్జితము నీకు ఇచ్చుటకు. చూసారా, ఒకటే మాట చెప్పాడు. అది అవదయ్యా, అది నేను ఎప్పటి నుంచో కాపాడుకుంటున్నా ఈ ఆస్తిని. 127లో చివరి భాగం ఏంటంటే మన ఆస్తి, మనకున్న పిల్లలకున్న ఆస్తి వారసత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన అన్నాడు కదా, ఇది వల్లపడతాయా, ఇది మాది, ఇది వల్లపడతాయా, ఇది నేను జ్ఞాపకంగా పెట్టుకున్నానయ్యా అన్నాడు నాబోతు. ఈ మాటలు ఏమన్నాడు చూద్దామా? కంటిన్యూ. తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు చూసావా, ఎమ్మటే మూతి ముడుచుకున్నాడంట. ఏమయ్యాడంట? మూతి ముడుచుకున్న వాడి కోపముతో తన నగరునకు పోయి
మంచం మీద పడుండి ఎవరితోనూ మాట్లాడకుండా భోజనము చేయకుండా అది ఇక వెళ్ళిపోయాడు. మంచం మీద పడుకున్నాడంట. రాజులు మంచం మీద. ఇది కాకపోతే ఇంకో స్థలంలో, ఇది కాకపోతే ఇంకో సాట అనుకోవట్లా. అదే కావాలి నాకు, అదే కావాలి. ఒకళ్ళు పట్టింది కుందేనికి 3 కాళ్ళు, నాకు అదే. అలాగున తన యొక్క అతడు తనకున్న స్థితి కొంచెమే, కాకపోతే తనకు నగరం ఆనుకుంది. ఆనుకున్న దాని మీద కన్నేశాడు. ఇప్పుడు కావాలన్నాడు. అంటే ఇవ్వనన్నాడు, కుదరదన్నాడు. ఆ మాటకి వెళ్ళిపోయి పడుకొని, మంచంలో పడుకొని ఎవరితో మాట్లాడకుండా సంతోషంగా లేకుండా మూడు పుడుచుకున్నాడు, పడుకున్నాడు. వెంటనే అంతటా తన భార్య అయినా యేసుబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్న వాడివై భోజనము చేయకుండా ఉండుందా ఏమని? అదిగో యెజబెలు అడుగుతుంది, ఏమయ్యా ఎందుకు అన్నం తినకుండా ఉన్నావు, సంతోషంగా లేవు, మూతి ముడుచుకొని ఉన్నావు, ఏంటి కారణం, ఏం జరిగింది, ఏంటి పరిస్థితి అని అన్నాడు. అంటే అతడు ఆమెతో ఇట్లేను కనుక అస్తసాంగం చెప్పేశాడు. అసలు నేను ద్రాక్ష తోట మీద కల్లేశాను, అది కావాలన్నా నా ఇష్టపడిందా, అయితే అతను ఇవ్వనన్నాడు. రాజుగా నేనుంటే నా మాట కూడా ఇవ్వలేదని చెప్పాడు. ఇది ఇంతేనా? ఏమన్నా తెలుసా? లేచి నువ్వు వెళ్ళి ఉపవాసం విరమించి నువ్వు వెళ్ళిపోయి భోజనం చెప్పు, నువ్వు వెళ్ళి స్నానం చెప్పు, నువ్వు వెళ్ళి సంతోషంగా ఉండు, నీకు కావాల్సింది ఆ తోటేగా, ఆ తోట నీకు ఎట్లా రాదో నేను చూస్తాను. ఏం చేసింది తెలుసా? ఇద్దరిని చెడ్డ సాక్షులు పెట్టించింది, సాటింపు వేసేసింది. రండి ఉపవాస ప్రార్థనకి రండి అమ్మాయి. అందరూ వచ్చారు. వచ్చే చెప్పింది, నాబోతు అనబడిన వ్యక్తి దేవుణ్ణి దూషించాడు, తర్వాత రాజును దూషించాడు. దీనికి శిక్ష అయ్యాలి. ఏం చేద్దాం? దేవుణ్ణి దూషించాడు, రాజును దూషించాడు కనుక ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపియాలి అని అంటే వాళ్ళు అన్నారు, ఎవరో సాక్షులు ఉన్నారా అని అన్నాడు. ఇద్దరు తప్పుడు సాక్షులు పెట్టేసి అన్నారు కదా, మీరు చూసామో అన్నారు ఇద్దరు. అనగాళ్ళకి అమలుపరిచాడు. రాళ్ళు పెట్టి కొట్టి చంపేశాడు. చంపితే వెళ్ళిపోయి ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో కుక్కలు వచ్చి నాబోతు రక్తము నాకు ఘోరమైన పని చేసింది. ఎవరయ్యా అంటే యెజబెలు సమాజంలో ఉంది. యెజబెలు సంఘము ఎలుకలో ఉంది. ఆమె చేసే పని భయంకరమైనది. ఇదిగో తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు కుటుంబాలలో ఇదిగో ఇలాగున నడిపించే రీతి కనబడుతుంది. యెజబెలు లాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నవి సమాజంలో, ఆ దినాలు ఉన్నవి. వెంటనే అదిగో ఆ యొక్క రాజు చెప్పింది, అహోము చెప్పింది, దేశం వెళ్ళి ఇక అతను చనిపోయాడు, అతనికి బ్రతకడు, అతని యొక్క వారి వెనకాల వారసులు ఎవరు లేరు, నువ్వు వెళ్ళి స్వాధీనపరచుకోపోమాన్ని. ఇక లేచుమన్నాడు సంతోషంగా వెళ్ళబోతుంటే అప్పుడు దేవుడు అన్నాడు 17వ వచనం, అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి సోప్రోలులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొని పోతున్నాడు. నీవు అతను చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు స్వాధీనపరచుకొనవలని నీవు నాబోతుని చంపింపగా ఎలాగో సెలవిచ్చినదేమనగా నీ ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకినవో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సంగతి అంతా కూడా ఎవరు చూస్తున్నారట? దేవుడు చూస్తున్నా. ఈ పరిస్థితులంతా ఎవరు చూస్తున్నారట? దేవుడు చూస్తున్నాడు. దేవుడికి తెలియదు అనుకుంటా ఉంటా, దేవుడు ఎరగదనుకుంటా ఉంటా, దేవుడిది దేనికి రిజల్ట్ రాదనుకుంటా. దేవుడు చూశాడు, నా బోతును చూచాడు, నా బోతుని ఆ రాళ్ళ పెట్టి కొట్టడం చూచాడు. ఆ పరిస్థితులు చూసినప్పుడు వెంటనే వర్తమానం వచ్చింది, నా బోతు ఏ స్థలములో అదిగో ఆ యొక్క కుక్కలు వచ్చి రక్తము నాకినవో అదే స్థలములో నిజముగా నాకు చెప్పాను. అలాగే చెప్పిన సందర్భం కనబడుతుంది. ఆ భాగంలో చూస్తే అట్టనే జరిగిన తర్వాత 23వ వచనం చదువుదాం.
మరియు యెజబెలును గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు ప్రాకారమునొద్ద అది ఆయన కుక్కలట రక్తం నాకిని ఏమనేమో కుక్కలు తినే. అసలు నాకేం పని లేదు, ఎవరో ఏం చేసుకొని పోయి ఏం చేసుకుంటాయి, ఎంతసేపు ప్రాణం. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళు, ఐసీలో ఉన్నాను చూసినప్పుడు జీవితం విలువేంటో నీకు తెలిసి వచ్చింది, నువ్వేంటో నీకు తెలిసింది, నీ జీవితం ఏంటో, నీ బ్రతుకెంతో, నా ఎంత బతుకుతున్నామో ఒకసారి ఆలోచించి. మనుషులను కొట్టాడు, ఏమనుకుంది, రాజును కదా రాణిని కదా మా ఇష్టం అనుకుంది, కానీ యెజబెలును కుక్కలు తినివేసినట్లుగా కనబడుతుంది. దేవునికి స్తోత్ర. నాబోతు రక్తములు ఎక్కడ కుక్కలు నాకినయో, ఆహాబు యొక్క రక్తమును కూడా నాకిని. ఇంతటితో అయిపోలా. ఇక్కడ ఎవరయ్యా అంటే సమాజములో యెజబెలు ఉంది. అప్పుడు యెజబెలు సమాజం షోమ్రోనులో ఉన్నది. ఈ సమాజంలో ఉన్న యెజబెలు ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజుని పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడని చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియను మరి ఎక్కువైనవి అని ఎరుగుదును. దేవునికి స్తోత్ర. 7 సంఘాల గురించి దేవుడు వర్తమానం పంపించాడు. 7 సంఘాలు, ఆ సంఘాలు గురించి మాట్లాడుతా ఒక్కొక్క సంఘములో ఏమున్నదో, ఏమి లేదు, ఏ లోపం ఉన్నదో, ఏ బలహీనత ఉన్నదో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చదువుబడిన సంఘము పేరు తుయతైర పట్టణం. ఇక్కడ ఒక సార్దీసులో, ఇక్కడ తుయతైర పట్టణం ఉంది. ఈ పట్టణములో ఈ యొక్క సంఘములోనట దేవుని యొక్క మాటలు చెప్తున్నాడు. నీ క్రియలు ఎరుగుదును, నీ ప్రేమను ఎరుగుదును, నీ విశ్వాసమును ఎరుగుదును, నీ పరిచర్యను ఎరుగుదును, నీ యొక్క సహనమును ఎరుగుదును. అయితే మొదట దానికంటే ఎక్కువగానే కనబడుతుంది. ప్రయాసపడతానే ఉన్నా, కష్టపడతా ఉన్నాయి సంఘ బిడ్డలు, ప్రయాసపడతానే ఉన్నా. తుయతైర సంఘములో ఉన్నవాడు ఎంతగానో ప్రయాసపడుతున్నారట. అయితే ఆయనను నీ మీద ఒక తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అదేమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వమును చేయుటకును. చాలండి. ఇక్కడ సమాజంలో ఉన్న యెజబెలు ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు సంఘములో ఉంది. గుర్తుపెట్టుకో, సంఘములో ఉంది. యెజబెలు పనులు ఉన్నాయి, యెజబెలు క్రియలు ఉన్నాయి, యెజబెలు ఆలోచనలు ఉన్నాయి, యెజబెలు మార్గం ఉంది. యెజబెలు లాగా అదిగో ప్రవర్తించే వాళ్ళు సంఘములో ఉన్నారు. నీవు జాగ్రత్తగా అన్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. సంఘములోకి వచ్చేసింది. ఇప్పుడు సంఘాన్ని పాడు చేస్తూ, సంఘాన్ని నాశనం చేస్తూ, సంఘములు పతనం చేస్తూ, కుటుంబాలు పాడు చేస్తూ ఉన్నావు. ఎవరయ్యా అంటే యెజబెలు ఆత్మే. ఎవరికి స్తోత్రం. యెజబెలు క్రియలే, యెజబెలు అనుసరించిన వారి జీవితాల్లో నష్టం ఉంది. యెజబెలు అనుసరించిన కుటుంబాలు పాడైపోతాయి. యెజబెలు ఆలోచనలు నడుచుకుంటే కుటుంబం నష్టపోతారు. ఆలోచన చేయి. దేవుని వారసత్వంలో ఉంటే పరలోక దీవెన ఉన్నది. దేవునికి స్తోత్రం. లేక యెజబెలు అనుసరిస్తున్నావా, నష్టం ఉంది, పాతాళం ఉంది. అందుకోసం నీ మీద పట్టుకోవడం అవుతున్నా. నువ్వు చేసే జాగ్రత్తము, నువ్వు చేసే చెడు, నువ్వు చేసే పాపాన్ని విడిచిపెట్టు లేనియరు అంటాడు. అక్కడ ఏమన్నాడట, కంటిన్యూ చేస్తే, మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చుచున్నాను గాని అది తన జారత్వమును విడిచిపెట్టి, అదే అంతే. సమయమిచ్చిన మారు మనసు పొందుతాడు. జారత్వము, చెడుతనము, పాపము, అసూయ, ద్వేషము, లోకము, పాపము అది సంఘములోకి వచ్చేసింది. ఇప్పుడు సమాజంలో కాదు. ఇప్పుడు ఎక్కడుందంట? అంతా ప్రైజ్ లార్డ్, అంతా ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెడు బుద్ధే, చెడు జీవితమే. ఏమి వారసత్వం తీసుకుంటే దేవుని దగ్గర
హల్లెలూయా. ఏం తీసుకుంటావు? ప్రతిఫలము. ఏం తీసుకుంటావు? దేవుని యొక్క ఆశీర్వాదము. ఇది చేస్తా ఉండి నీకు ఏం పర్వాలేదు అనుకుంటే అంటాడు దేవుడు విసర్జించేసేస్తాడంట. కంటిన్యూ అంటున్నాడు అక్కడ ఒక మాట, ఇదిగో దానిని ఏం చేస్తానో తెలుసా? యజబేలు పనులు, యజబేలు క్రియలు, యజబేలు ఆలోచన చేస్తే మంచం పట్టేస్తా. ఎక్కడట? మంచమును పట్టించి దానితో కూడా ఎవరు ఉన్నారు? ఏం చేశారు? ఎలాగ చెడు చేశారు? ఎలాగ చెడు అనుసరించారు? ఎలాంటి క్రియలు చేశారు? దానితో పాటు దాని క్రియల విషయమై లేకపోతే శ్రమలు పాలైపోతాం. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. సమాజంలో ఉన్న యజబేలు ఇప్పుడు ఎక్కడుందంట? సంఘములో ఉంది. సంఘం అంటే నేను వెళ్తున్నాను, వస్తున్నానంటే కాదు. క్రియలు మంచివిగా కనబడాలి, లేకపోతే శ్రమలు పాలులో ఉంటాం. కష్టాలు ఎందుకు వస్తున్నాయి? కష్టాలు. ఎస్, నువ్వు చేసిన చెడు పనులే, నువ్వు ప్రేరేపిస్తున్న చెడు పనులే, నీ ఆలోచన మంచిది కాకుండా దాన్ని బట్టి నీకు రావాల్సిన వారసత్వమైన ఆశీర్వాదం బదులు శాపాన్ని పొందుకుంటున్నావు. దేవుని వాక్యం ఎక్కడ నిరర్ధకమో కానేరదు. అది జరిగింది. నీ దాకా వచ్చేదాకా నీకు అర్థం కాకపోతే ఏమి నష్టం, ఏమి పుట్టుకుంటావో తెలియదు. కాబట్టి దేవుడు తన మాటలు ఇదిగో మరి ఈ రోజున మన వెనుకడులో దేవుడు దీవించును గాక.